నీ ఎమోషన్ని నువ్వు షేర్ చేసుకోవడానికి నీకు ఒక అన్నో తమ్ముడో చెల్లో ఉన్నారు. రేపు నీ కొడుకు ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇంకా చాలా కుటుంబాల్లో అసలు మాకు పిల్లలు వద్దు అనుకుంటున్నారు, మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవటం లేదు అంటున్నారు. కానీ వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి అనుకునేటప్పటికీ పుణ్యకాలం ముగిసిపోతుంది. నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్తే రాజేష్ గారు, నిన్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 3వ బిడ్డకి 30,000, 4వ బిడ్డకి 40,000 జనాభాని పెంచాలి అని చెప్పి మాట్లాడారు. ఒక విజనరీ లీడర్ అయిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జనాభాని పెంచాలి అని పిలుపునిచ్చారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే మీకు తెలియదు, మీకు మాకు చాలా ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి మేము చిన్నతనంలో మేము స్కూల్కి వెళ్తున్న రోజుల్లో ఆ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్కి చాలా అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను 1969లో పుట్టా. మేమిద్దరం అన్నదమ్ములం. మా నాన్న 1944లో పుట్టారు. మా తాతయ్య వాళ్ళు, మా నాయనమ్మ వాళ్ళు 5 అక్కచెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ, వాళ్ళ 5 కూడా ఒక ఆమెకి ఫిజికల్లీ డిజేబుల్డ్ అయి పెళ్లి కాలేదు. మిగిలిన 4 కూడా ముగ్గురికి ఆపరేషన్ చేయించుకున్నారు ఆ రోజుల్లో. మా జనరేషన్ వచ్చేటప్పటికి ఇద్దరికి పరిమితమైంది. ఆ రోజుల్లో 2 లేక 3 అని ఉండేది మొదట్లో. తర్వాత రోజుల్లో దాన్ని 2 ముద్దు 3 వద్దు అని చెప్పని ఉండేది. ఇంకొన్నాళ్ళు గడిచిన తర్వాత 2 కూడా భారం అనిపించి, అంటే దేశ జనాభా పెరుగుతున్న దాన్ని డెమోగ్రఫికల్ ఆ సినారియోని చూసిన తర్వాత అధిక జనాభా ఒక సర్టెన్ స్టేజ్లో భారం. తర్వాత రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన మార్పు చేర్పులు చాలా దేశాలు మనకన్నా ముందు నుంచి కూడా ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ వచ్చినాయి. ఆ పాటిస్తూ వచ్చిన క్రమంలో ఏమైందంటే, ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్, ఆసియాలో కూడా దక్షిణ కొరియా, జపాన్ లాంటి దేశాల్లో బర్త్ రేటు దారుణంగా పడిపోయింది. ఆఖరికి చైనాలో కూడా, ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా, వాళ్ళు కఠినంగా ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేశారు. అమలు చేసిన పర్యవసానం అక్కడ బర్త్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, ఆ తగ్గిన పర్యవసానం ఏమైందంటే జననాలు తగ్గాయి. పెరిగిన టెక్నాలజీ, అందుబాటులోకి వచ్చిన ఆధునిక వైద్యం, కనిపెట్టబడ్డ కొత్త తరం మందులు, వీటి ఇంపాక్ట్ ఏమైంది? ఒకనాటితో కంపేర్ చేస్తే లైఫ్ స్పాన్ పెరిగింది. ఒకనాడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళని వృద్ధులు అనేవాళ్ళు. ఇప్పుడు నాకు 57 సంవత్సరం నడుస్తుంది. కానీ ఇప్పటికి నేను ఆనాటి ఆ వృద్ధుడు అనే మెంటాలిటీలోకి నేను రాలా. ఇంకా ఒకనాడు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళందరినీ వృద్ధులుగానే పరిగణించేవాళ్ళు. ఇవాళ 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎవరైనా చనిపోతే అరే వయసు రీత్యా చనిపోయారని చెప్పని అనుకోవట్లా. ఏంటి 70 ఏళ్ళకి చనిపోయారా? ఏమైనా అనారోగ్యమా? లేదు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఒకనాడు 70 సంవత్సరాలు అంటే కురు వృద్ధుడి కింద పరిగణలోకి తీసుకునేవాళ్ళు. అంటే లైఫ్ స్పాన్ పెరిగింది. దాంతో ఏమైపోతుంది, ఒక పక్క జనాలేం తగ్గుతూ ఉన్నాయి. జనాలు తగ్గే కొంది బాలురు, యువకులు, నేటి బాలరే రేపటి పౌరులు అంటాం మనం. రేపటి పౌరులు తగ్గిపోతున్నారు. ఉన్న సొసైటీలో ఈ లైఫ్ స్పాన్ పెరగడంతో వృద్ధుల జనాభా అధికమవుతుంది. పనిచేసే ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. వృద్ధులు పని చేయలేరు. వాళ్ళ జాబుల నుంచో వృత్తుల నుంచో రిటైర్మెంట్ తీసుకుంటారు. మరి దీన్ని బ్యాలెన్స్ చేయాలి అని అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఏ దేశంలో వర్క్ ఫోర్స్ అవసరమైనా సరే భారతదేశం నుంచి యువత తరలిపోతూ ఉన్నారు, వలస వెళ్ళిపోతూ ఉన్నారు. అక్కడ ఉన్న అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఉన్నారు. ఉదాహరణకి ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కనీసం 1 కోటి 2 కోట్ల మంది భారతీయులు అక్కడ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు డ్రైవర్లు అయినా సరే, మెయిడ్లు అయినా సరే, కన్స్ట్రక్షన్ లేబర్ అయినా సరే, ఇంజనీర్లు అయినా, డాక్టర్లు అయినా, అన్ని రంగాల్లో అక్కడ భారతీయులు వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ రోజుకి ఎలా ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 30 సంవత్సరాల క్రితం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? ఇక్కడ పనిచేసే యంగర్ జనరేషన్ ఉన్నారు కాబట్టి వీళ్ళు మైగ్రేట్ అయ్యారు. మీరు గమనించండి, మీరు ఏ ఊర్లో మీ నేటివ్ ప్లేసు, మా ఊర్లో సంగతి చెప్తా నేను. ఒకప్పుడు ఒక 30-40 చాకల కుటుంబాలు ఉండేవి. ఓ 10-15 మంగళ కుటుంబాలు ఉండేవి. కొమ్మరి కుటుంబాలు, కంసాల కుటుంబాలు, అన్ని కుటుంబాలు వాళ్ళ కులవృత్తులు చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇవాళ ఏ కుటుంబంలో చూసినా ఆ కులవృత్తులు వదిలిపెట్టి పిల్లలను చదివించుకుంటున్నారు. ఈ చదివించుకుంటున్న క్రమంలో చదువుకున్న పిల్లలు వాళ్ళకి తగిన ఉపాధి అవకాశాలు వేరే రూపాల్లో దక్కించుకుంటా ఉన్నారు. ఆ దక్కించుకుంటున్న పర్యవసానం ఏమైంది? ఈ వృత్తులు చేసేవాళ్ళు లేరే, వాళ్ళు తగ్గిపోయారు. ఒకప్పుడు కటిక పేదరికంలో బతికిన ఆ చాకల పని చేసిన వాళ్ళు కానీ, మంగళ పని చేసిన వాళ్ళు కానీ ఇవాళ వాళ్ళు టర్మ్స్ డిక్టేట్ చేయగలుగుతున్నారు. బాబు మాకు ఒక ఇల్లు ఇవ్వండి పని చేసుకోవటానికని అడిగే స్టేజ్ నుంచి మా ఇంటికి వచ్చి కొంచెం పని చేయి అని ప్రాధేయపడే స్థితికి వాళ్ళు చేరింది. అంటే వర్క్ ఫోర్స్ తగ్గిపోతుంది. మరి ఇంకా యంగర్ జనరేషన్ బర్త్ కంట్రోల్ మూలన ఇంకా పనిచేసే వాళ్ళు ఇంకా తగ్గిపోతే వృద్ధుల సంఖ్య పెరిగిపోతుంటే ఈ డెమోగ్రఫికల్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది? కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బర్త్ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు జననాల రేటు పెంచాల్సిన అవసరం ఉంది. పెంచుకుంటే ఇవాళ జపాన్ ఏ పరిస్థితి ఎదుర్కొంటా ఉందో,
ఒకనాడు ఏం చెప్పుకునే వాళ్ళం, జపాన్లో అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా సమ్మె చేయాలి అని అంటే వాళ్ళు ఎక్కువసేపు పనిచేసి వాళ్ళ నిరసన తెలియజేస్తారట, వాళ్ళు అధిక ఉత్పత్తి చేసి వాళ్ళ నిరసన తెలియజేస్తారట, వాళ్ళు సమ్మెలు, వాళ్ళు సంస్థలను మూసేయటాలు, పనిని బాయ్కాట్ చేయటాలు లాంటివి చేయరంట అని చెప్పని అనుకునేవాళ్ళం. అంటే వాళ్ళ పని సంస్కృతి గురించి, వాళ్ళ క్రమశిక్షణ గురించి చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళం. వాళ్ళ పనిచేసే జనరేషన్ తగ్గిపోయారు, ఆ ఉత్పత్తి ఎక్కడి నుంచి సాధించగలుగుతారు? అప్పుడు ఎక్కడైతే పనిచేసే ఏజ్ గ్రూప్ లో ఉన్న జనాభా ఏ దేశంలో ఉంటే వాళ్ళని రప్పించుకుంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ హోటల్కైనా వెళ్ళు, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం మనం, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీకి వెళ్ళినా బీహార్ నుంచో, ఒరిస్సా నుంచో, ఉత్తరాది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచో పనులను తెప్పించుకుంటున్నారు. ఇక్కడ సెక్యూరిటీ గార్డులు మొత్తం కూడా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే, హోటల్లో సప్లయర్స్ మొత్తం కూడా వాళ్ళే ఉంటున్నారు. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ జరిగితే మన ఇంట్లో ఫంక్షన్కి మనకు వడ్డం చేయడానికి వచ్చేది కూడా తెలుగు వచ్చిన పిల్లలు కాదు. అంటే ఎందుకని ఇక్కడ ఆ పనిచేసే ఏజ్ గ్రూప్లో లేరా? ఉండటంలా. ఇక్కడ మనం చదువులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం, కానీ ఈ పని కూడా చేయాలి కదా. ఎవరు చేయాలి? ఇవాళ సమాజం అందరు ఇంజనీర్లు, డాక్టర్లతో సర్వైవ్ అవ్వదు, అందరూ ఐటీ ప్రొఫెషనల్సే ఉండరు. పరిస్థితులు, పరిణామాలు వికటించిన రోజున, ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సాంకేతికంగా మార్పు చేర్పులు సంభవించిన రోజున వేల మంది నుంచి లక్షలాది మంది ఉపాధి పోగొట్టుకుంటా ఉన్నారు. మరి ఇటువంటి ఫ్లక్చుయేషన్స్ అన్నింటిని కూడా తట్టుకొని నిలబడగలగాలి అని అంటే యంగర్ జనరేషన్ అవసరం. ఇవాళ దేశాన్ని కావలిగాసే సైన్యమైనా, పొలాన్ని సేద్యం చేసే రైతైనా, ఇంకో కులవృత్తి చేయగలిగే వాళ్ళైనా కష్టపడి పనిచేసే యంగర్ జనరేషన్ అవసరం దేశానికి. అలా ఉండాలి అని అంటే ఈ రోజు ఇప్పుడు వివాహం చేసుకునే వాళ్ళు, లేదు ఇప్పుడు యంగర్ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, పిల్లల్ని కనగలిగే ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు సలహా చెప్తున్నారు. వీళ్ళు దీన్ని ప్లాన్ చేసుకొని కని ఆ పిల్లలు ఒక ఏజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది? 2020. అప్పటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సలహా చెప్తున్నారు. ఆ రోజు కావాలంటే సాధ్యం కాదు అది. ఆ రోజు ఆ యంగర్ గ్రూప్ దొరకరు. ఇప్పటి నుంచి ఇప్పటి యూత్కి ఆ అవేర్నెస్ కలిగించి, ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం, అంటే వస్తున్న సమాజంలో వస్తున్న మార్పు చేర్పులు, పెళ్లిళ్ళు లేట్ అవుతున్నాయి. ఆ పెళ్లిళ్ళు లేట్ అయిన పర్యవసానం IVF సెంటర్లు పెరుగుతూ ఉన్నాయి. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వచ్చి గంటలు కూర్చొని పనిచేసే జాబుల్లో ఉండిపోయి ఒకనాట్లాగా కష్టపడి పనిచేయని నేపథ్యంలో ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరికి కూడా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వస్తున్నాయి. దాని ఇంపాక్ట్ IVF సెంటర్లు పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఒకళ్ళకన్నా మేము హ్యాండిల్ చేయలేము అనుకుంటున్న కుటుంబాలు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. దాని ఇంపాక్ట్ ఏమవుతుంది? నీకు ఒక సంతానమే ఉంటున్నారు, కానీ నువ్వు ఇద్దరో ముగ్గురో కలిసి పెరిగొచ్చావు. నీ ఎమోషన్ని నువ్వు షేర్ చేసుకోవడానికి నీకు ఒక అన్నో, తమ్ముడో, చెల్లో ఉన్నారు. రేపు నీ కొడుకు ఎవరితో షేర్ చేసుకోవాలి? ఇంకా చాలా కుటుంబాల్లో అసలు మాకు పిల్లలు వద్దు అనుకుంటున్నారు, మేము ఇప్పుడు ప్లాన్ చేసుకోవటం లేదు అంటున్నారు. కానీ వీళ్ళు ప్లాన్ చేసుకోవాలి అనుకునేటప్పటికీ పుణ్యకాలం ముగిసిపోతుంది. ఆ రోజు హాస్పిటల్ల చుట్టూ, డాక్టర్ల చుట్టూ తిరిగి వేల నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. పైగా ఇంకొకటి కూడా ఉంటుంది, అంటే రైట్ టైం, రైట్ డెసిషన్, రైట్ ఎగ్జిక్యూషన్. నాకు 27 సంవత్సరంలో పెళ్ళయింది. ఇప్పుడు నాకు 57 సంవత్సరం. నా పెద్ద కొడుకు ఇప్పుడు పెళ్లి చేసేస్తున్నాం. ఇంకొక సంవత్సరం 2 ఏళ్లలో చిన్న కొడుకు పెళ్లి చేస్తాం. నా క్లాస్మేట్స్ కొంతమంది 40 సంవత్సరాల తర్వాత పిల్లలు కన్న వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళ పిల్లలు ఇప్పుడు 14-15 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో ఉన్నారు. కొద్దిమంది, అందరు కాదు. అలా ఉన్న నేపథ్యంలో ఈ పిల్లలు పెద్ద అయ్యి, వీళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి, ఆ మనవ సంతానాన్ని వీళ్ళు చూసేప్పటికి వీళ్ళకి 70 ఏళ్ళు పైన వచ్చేస్తున్నాయి. అంటే ఆ ప్రాపర్ బాండింగ్ని ఎంజాయ్ చేయలేకపోతా ఉన్నారు. ఇది కూడా ఒక రకంగా అంటే ఎమోషనల్ ఇష్యూస్ ఇవి. వీటికి తోడు ముఖ్యమంత్రి గారికి ఎమోషన్స్ వీటి గురించి కాదు ఆయన చెప్పేది. మొట్టమొదట వర్క్ ఫోర్స్. ఇవాళ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా భారతీయులు ఉపాధి అవకాశాలు దక్కించుకోగలుగుతున్నారు అని అంటే చదువు, యంగర్ జనరేషన్. ఆ రెండింటిని అడ్వాంటేజ్గా మలుచుకొని వీళ్ళు యూరోప్కి వెళ్ళినా, జపాన్ లాంటి దేశాలైనా, ఆస్ట్రేలియా లాంటి దేశాలైనా, అమెరికా లాంటి దేశాలైనా ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నారు. ఆ అవకాశాలను కోల్పోతావు రేపటి రోజున. ఇప్పుడు అక్కడ ఎలా అయితే వృద్ధాశ్రమాలుగా ఆ దేశాలు మిగిలిపోతున్నాయో, నువ్వు కూడా అదే స్థాయికి వస్తే నీకున్న అడ్వాంటేజ్ నువ్వు కోల్పోతావు. వీటిని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆయన చెప్తున్నారు. ఇవాళ తాత్కాలికంగా ఆయన విమర్శించవచ్చు. ఆయన 1997లో సైబర్ టవర్స్ నిర్మాణం సంకల్పించినాడు. కంప్యూటర్లు కూడిపెడతాయా అన్నారు. ఆ రోజు CLP లీడర్గా P. జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు. P. జనార్దన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి వివాహానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించడానికి వచ్చారు. నిత్యం చంద్రబాబు నాయుడు గారిని ఈ హైటెక్ సిటీ అవసరమా, ఈ కంప్యూటర్లు కూడి పెడతాయా అని విమర్శలు చేసిన కాంగ్రెస్ నాయకుడు ఆయన. ఇన్విటేషన్ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వస్తే చంద్రబాబు నాయుడు గారు అడిగారు. సహజంగా కలిసినప్పుడు మరి పిల్లలు ఏం చదువుకుంటున్నారు ఏంటని అడుగుతారు కదా. అమ్మాయి పెళ్ళవుతుంది. ఆయనకి విష్ణువర్ధన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కొడుకు. ఏం చేస్తున్నాడు అబ్బాయి అని అంటే బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నాడు అని చెప్పాడంట. అంటే చంద్రబాబు గారిని విమర్శించింది ఆయనే. ఆయన కొడుకు దగ్గరికి వచ్చేప్పటికి మళ్ళీ అదే బీటెక్ కంప్యూటర్ సైన్సే చదివిస్తూ ఉన్నాడు. రేపటి రోజున ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకే అదొక అనివార్య పరిస్థితిగా కనిపించినప్పుడు వాళ్ళ పిల్లలకు వాళ్లే సలహాలు చెప్తారు. ఎందుకంటే ఇవాళ ఒకప్పుడు మా గ్రామంలో ఊరు మొత్తం కుటుంబ భోజనాలు పెట్టాలి అని అంటే 1000 మందికి వంట చేయాల్సి వచ్చేది. ఇవాళ 350 మందికి వండితే సరిపోతుంది. 350 మందికి వంట చేసినా కూడా ఆ 350 మంది కూడా ఒక ప్లేట్ భోజనం ఇద్దరు తినే స్టేజ్లో ఉన్నారు.
అంటే ఒకనాటి పొటెన్షియాలిటీ ఉన్న ఏజ్ గ్రూప్ వాళ్ళు వాళ్ళ గ్రామాల్లోనే లేరు. ఒకనాడు 100 కిలోలు బస్తా తలకెత్తుకొని ట్రాక్టర్లో పడేయగలిగే అంతటి ఫిట్నెస్ ఉన్న రైతులు వాళ్ళ వృద్ధులుగా మిగిలి ఉన్నారు అక్కడ. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా బర్త్ కంట్రోల్ కన్నా కూడా జననాలకు ప్రాధాన్యత ఇచ్చి తీరాలి. ఆ రోజు బర్త్ కంట్రోల్. అలాగే పిల్లల కంటే మీరు పోషిస్తారా అంటున్నారు. ఒకనాటితో కంపేర్ చేస్తే వాళ్ళ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. నేను గ్రామీణ ప్రాంతంలో ఉంటా. నేను ఉండేది ప్రస్తుతం హైదరాబాద్ అయినా నేను గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చా. మా ఊర్లో కానీ మా చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి కుటుంబ స్థితిగతులు నాకు తెలుసు. ఒకనాడు ఎలా ఉండేవి. మేము చిన్నప్పుడు కొట్టుకెళ్తే ఆ కొట్టుకొచ్చేవాళ్ళు పిల్లలు ₹1 తీసుకొని వచ్చి నూకలు కొనుక్కొని 10 పైసలు మంచి నూనె, 10 పైసలు కొబ్బరి నూనె, పావలా మసాలా దినుసులు, ఇట్లా ₹1లోనే మొత్తం పర్చేసింగ్ అయ్యాయి. నూకలతో కొనుక్కొని వెళ్ళేవాళ్ళు. ఇవాళ ఆ స్టేజ్లు లేవు గ్రామాల్లో. ఏ ఇంట్లో చూసుకున్నా అన్ని ఎమ్యూనిటీసు అనుభవించగలుగుతా ఉన్నారు. కష్టపడి ఆ స్టేజ్కి చేరారు. ఇవాళ మేము ఒక్క పిల్లాడినే పోషిస్తాం, మాకు 2 పిల్లలొద్దు, మాకు 3 వద్దు అనుకునే స్టేజ్లో ఏ కుటుంబం కూడా లేదు. అలా ఉన్న కుటుంబాలు ఏదైనా ఉంటే వాళ్ళ నియంత్రణ వాళ్ళు పాటించుకుంటారు. పోషించగలము అనుకున్న వాళ్ళు, పిల్లల అవసరం ఏంటనేది గుర్తెరిగిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సార్, అంటే డీలిమిటేషన్ కోసం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేస్తున్నారు అని అన్నారు కదా. సో డీలిమిటేషన్కి నిజంగా జనాభా పెరుగుదలకి ఏమైనా సంబంధం ఉందా సార్? ఇప్పుడు ఒకటి, డీలిమిటేషన్ ప్రక్రియ జరిగేది జనాభా ప్రాతిపదిక మీదే. వాస్తవంగా ఈ రోజు దాకా దేశంలో ఎప్పుడు డీలిమిటేషన్ జరిగినా అది జనాభా బేస్ చేసుకుని జరిగింది. 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో డీలిమిటేషన్ జరిగింది. ఎలా జరిగింది? ఆంధ్ర ప్రాంతంలో అక్కడ నుంచి తెలంగాణ ప్రాంతానికి వలసలు పెరిగిన నేపథ్యంలో 12 అసెంబ్లీ స్థానాలు ఆంధ్ర ప్రాంతంలో తగ్గి 107 స్థానాలు ఉన్న తెలంగాణ 119 అయినాయి. 187 స్థానాలు ఉన్న ఆంధ్ర ప్రాంతం 175కి తగ్గింది. మరి రేపటి రోజున దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ జరిగితే ఇలా జనాభా ప్రాతిపదిక మీద జరగటం వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయి అని చెప్పని కేంద్ర ప్రభుత్వం మొన్న 50% యూనిఫామ్ గా ప్రతి రాష్ట్రంలో పెంపుదల చేసుకునేటట్టుగా ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఇదే ప్రతిపక్షాలు దాన్ని అడ్డుకున్నాయి. బిల్లులో పెట్టలేదు కదా అని చెప్పని. బిల్లులో పెడతామని కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చినా కూడా అడ్డుకున్నారు. అయినా సరే రేపు బిల్లులో పెడతారు. డీలిమిటేషన్ అనేది ఇప్పుడు ఒకసారి డీలిమిటేషన్ జరిగితే మళ్ళీ ఒక 25 సంవత్సరాలకో 50 సంవత్సరాలకో జరుగుద్ది. డీలిమిటేషన్ ఒక్కటే కారణం కాదు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మేము 13 కజిన్స్ ఉండేవాళ్ళం మా తాతయ్య గారి ఇంట్లో. మా అమ్మ వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ముల సంతానం మేము 13 ఉండేవాళ్ళం. మా పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి చెట్టుకొకరు పుట్టకొకరు. కొందరు అమెరికాలో, కొందరు గల్ఫ్లో, ఇంకొందరు హైదరాబాదుల్లో, బెంగళూరులో ఇట్లా స్థిరపడిపోయాం. మా పిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి ఎవరు ఇప్పుడు ఈ 13 మేము ఒకరికొకళ్ళతో కాంటాక్ట్లో ఉన్నాం. ఇట్లా షాటర్ అయిపోయి ఉండటం వల్ల మా పిల్లలకు కానీ మా కజిన్స్ పిల్లలకు కానీ కొన్ని సంవత్సరాలకు ఒకసారి కొద్ది క్షణాలు కొద్ది గంటలు మాత్రమే కలిసే అవకాశం వీళ్ళతోటి. ఎక్కడి నుంచి ఉంటుంది ఆ బాండింగ్? మన అనే బాండింగ్ ఎక్కడ ఉంటుంది? ఎవరితో ఉంటుంది? కాబట్టి ఎంత బయట ప్రొఫెషనల్గానో కాలేజీలో చదువుకునేటప్పుడు మనకి మిత్రులుగా ఏర్పడే పరిచయాలు ఎన్నున్నా మన అనే కుటుంబ సంబంధ బాంధవ్యాలు అవే. కాబట్టి ఈ రక్త సంబంధాలను కూడా దృష్టిలో ఉంచుకొని రేపటి రోజున నీ పిల్లలు అనాథలు కాకూడదు. కష్టం వచ్చిన రోజు, సంతోషంగా ఉన్న రోజు వాళ్ళ సంతోషాన్ని షేర్ చేసుకునే కుటుంబ సభ్యులు ఉండాలి. వాళ్ళ కష్టంలో భుజం తట్టి పక్కన నిలబడగలిగే కుటుంబ సభ్యులు ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని నేనైతే 100కి 100 పాళ్ళు ఈ పిల్లలు వద్దు అనుకుంటున్న వాళ్ళ ఆ ఐడియా వాళ్ళ వ్యక్తిగతం కాదన్నాం, కానీ అది మార్పు చెందాలని చెప్పనే కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ రాజేష్ గారు.